గురుర్బ్రహ్మ గురుర్విష్ణు చూసుకో. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్తా జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు? జగతాం భర్త జగత్తును పోషించేవాడు ఎవడు? యఃకర్త జగతాం భర్త సంహర్త 84 లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, బతకటానికి జీవనము, మరి ప్రాణవాయువు ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చిపెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా వస్తున్నాయి, మనకు రానిదంటూ ఏమీ లేదు. అది ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా? భూదేవత ఎటువంటిది? భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది. మనకు కావాల్సిన నిప్పు, నీరు, ఆహారము, ఆయులు, మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది. అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే సూర్య భగవానుడు అనేవాడు. మరి దేశానికి సూర్యుడు, అందరికీ ఒక్కడే సూర్యుడు, అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకించి 2025 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం. కుజుడు కన్యారాశికి వచ్చాడు. రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తికి కూడా సమస్యే. ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది. కారణం ఏంటి? వర్షాలు. ఏ పని చేయడానికి కుదరదు. ఈ వర్షం వల్ల సమస్యలు, ఆదాయం లేకపోవటం. మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి. ఏది లేదు ఎట్లా జరుగుతుంది? పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల, రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల, నీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పని చేయటానికి కూడా కష్టంగా ఉంటుంది.
మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి. శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. మీరు కావాలంటే చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే, ఒక పూట కూర్చుంటే గాని జనమందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు. ఎందువలన? వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మరి ఈ వానకి తడటం వల్ల, కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అందరూ కూడా కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు. అటువంటిది మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు, రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఇంతకుముందు సింహరాశిలో శని కుజుడు కలిసి కేతు కుజుడు కలిసి ఉన్నారు. కుజవద్రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపమని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను. అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను. 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 30 వరకు వృషభ రాశికి కాలసర్ప దోషంతో వచ్చే సమస్య ఏమిటి? రాహుకేతువులు కుజుడు ఈ గ్రహాల మధ్యలోనే మిగతా గ్రహాలు పడ్డాయి. దానివల్ల వస్తున్న సమస్యలు ఏమిటి? ఈ కాలసర్ప దోషం వల్ల ఏమిటంటే, డబ్బులు కావాల్సిన డబ్బులు వస్తుంటాయి, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. ఎట్లా వచ్చినాయి, ఎట్లా అయిపోయినాయి లెక్క చూసుకుంటానికి కూడా గుర్తు రాదు. ఏం పెట్టాం, ఎంత ఆలోచించినా లెక్కకు రాదు. అట్లా డబ్బులు మాయమైపోయినట్లుగా ఖర్చు అయిపోతాయి. ఇదే కాదు, ఈ డబ్బులు లేకపోతే ధనమూలమిదం జగత్తు, ధనంతోటే అంతా ఉంది. ధనం లేకపోతే ఏమీ లేదు. వయసులో పుట్టిన బిడ్డన్నా ఉండాలట, వయసులో సంపాదించిన డబ్బన్నా ఉండాలట. ఈ రెండూ లేని వాడి జీవితం వ్యర్థం అని చెప్తుంది. కాబట్టి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలు పట్టడం వల్ల డబ్బు లేకపోతే సమస్యలు పెరుగుతాయి. సమస్యలు పెరిగితే ఇంట్లో కావాల్సిన భర్త తేలేకపోతాడు, ఇంట్లో లేకపోతే ఆడ మనిషి ఇల్లు గడపలేరు. దీనివల్ల సమస్యలు పెరిగి తగాదాలు వస్తాయి. ఈ కాలసర్పదోషం వల్ల వచ్చే తగాదాలు ఏమిటి? భర్త తెచ్చిపెట్టాల్సింది తెచ్చిపెట్టలేకపోవటం వల్ల ఒకటి. రెండోది, ఇంట్లో అందరికీ కావాల్సిన పెట్టలేనటువంటి పరిస్థితి భార్యకి రావటం వల్ల ఇంకో సమస్య. ఇంట్లో కుటుంబంలో పిల్లలు, అత్తమామలు వాళ్ళకి తగిన తిండి పెట్టకపోతే వాళ్ళకి బాధ. ఇట్లాంటి సమస్యలతో కాలసర్పదోషంతో భార్యాభర్తలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఏమాత్రం తగాదా వచ్చినా, సమస్య వచ్చినా ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం కోసం చెబుతున్నా కానీ భయపడి బజార్న పడి తగాదా పెట్టుకొని పోకుండా ఉండటం కోసం చెబుతున్నా కానీ భయపెట్టడానికి మాత్రం నేను చెప్పటం లేదు. అట్లా మాత్రం ఆలోచించద్దు. ఎందుకంటే కాలసర్పదోషం అనేది మామూలుది కాదు. అసలు ప్రపంచానికే కాలసర్పదోషం పడింది. ఈ కాలసర్పదోషం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కూడా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మీకేమాత్రం అనుమానం వచ్చినా, ఇట్లాంటి సమస్యలు వచ్చినా, ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు పడిపోయి మరి పుట్టింటికి వెళ్ళిపోయి కోర్టుకి వెళ్ళిపోయి సమస్యలు తెచ్చుకుంటున్నారు. మొట్టమొదటే రాజీ పడితే ఏమి ఉండదు. ఇప్పుడు చెప్పేది ఎందుకంటే భార్యాభర్తలు తగాదాలు పెంచుకోకుండా చెప్పింది విని జాగ్రత్త పడితే ఇది తప్పు అన్నప్పుడు మనం మానుకోవాలి. దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు తెలుసుకోవాలి. ఇట్లా తెలుసుకొని మీరు జాగ్రత్త పడండి. మీకేమాత్రం బాధలు ఎక్కువైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మేము జాతకం తగిన ఫీజు తీసుకొని జాతకం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడి అవసరమైతే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి, దాంతో కలిసి మీరు జాతకం చూసుకోండి. కుటుంబాలు సౌఖ్యంగా ఉండటం కోసం చెప్పేదే ఈ విషయం. ఈ వృషభ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. స్వస్తి.